ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాం. ఈ ప్రక్రియలోనే ఇది కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగే విధంగా ఒక ప్రణాళికల బాధ్యతగా మనం ముందుకు సాగుతామని దీనికి సంబంధించి ఎవరికి ఏదిగా నేను అనుకుంటా ఉన్న మంటల్లో 225 కూతురు సుమారుగా రఫ్గా పెంచినటువంటి తగ్గినటువంటి ఓట్ల ప్రాతిపదిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా మీరు ఇచ్చిన పేరుని ఆయా స్థానాల్లో ఉంచడం అనేది సాధ్యం కాదు. అధ్యక్షులు పిలిచినప్పుడు తప్పనిసరిగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలా. అటువంటి పేర్లు ఇవ్వడంలో ఛాంపియన్ జరిగితేనో మీరు పేర్లు ఇవ్వడంలో లేదా మీరు పేర్లు అధ్యక్షులు కూడా మార్పు చేస్తాం. ఎందుకు కమిటీలు అయినటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ కూడా మేము ఇబ్బందిగా ఉంటుందని చెప్పి సిస్టమ్ కాదు, పార్టీకి మంచిది కాదు. ఎవరు మీ డివిజన్లో పనిచేయాలన్నా మీ నాయకత్వంలోనే పనిచేయించాలనే భావంతో డివిజన్ అధ్యక్షుడి నేతృత్వంలోనే ఆ వార్డులో జరిగే కార్యక్రమాలు పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణాలు పూర్తిగా. గుంటూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గుంటూరు నగరం సంబంధించి వార్డు కమిటీలు డివిజన్లు మరి పటిష్టపరచడానికి బూత్ కమిటీలకు సంబంధించి ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. ఎలక్షన్స్ అనేది 199 పాళ్ళు రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఎలక్షన్స్ వస్తాయి. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టపరచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులందరిలో కూడా ఒక చైతన్యం తీసుకురావడానికి ఈరోజు ఇక్కడ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పిరెడ్డి గారు, ముస్తఫా గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ కమిటీకి సంబంధించిన అందరూ కూడా మరి రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మరి రాబోయే కాలంలో వైఎస్ రాష్ట్ర పాలన రావాలి, ఈ రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా చైతన్యవంతులు చేసేసి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి కష్టపడాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఎందుకంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉన్నాయి. ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా అవుతుంది, మరి ఎలా పరిపాలన చేస్తున్నారని ఆ పరిపాలనని అంతమొందించి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట. మిర్చి రైతులకు సంబంధించి ఇవాళ రైతులు ఏ విధంగా బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే భగవంతుడా ఎందుకు మనం మిర్చి పంట వేసాం, ఈ బాధ ఏంటి బతుకుతాడని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మిర్చి యార్డ్లో కూడా చూస్తే మరి రేట్లు లేని విధంగా రేట్లు లేని మిర్చి కనీసం దాని డబ్బు దాని కూడా రాకుండా మరి ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు దీక్ష చేయడానికి మరి గుంటూరు నగరాన్ని విచ్చేస్తున్నారు. మరి ఎందుకు వస్తున్నారు అని చెప్పడానికి కొంతమంది నాయకులు విమర్శిస్తుంటారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం మాట్లాడకపోతే ఎట్లా, అంటే మనం మాట్లాడకపోతే వాళ్ళు దాన్ని చలనం ఉండదు, వాళ్ళు దాన్ని పూనుకోరు. కాబట్టి ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనం అందరం కూడా చెప్పడం వల్ల కనీసం 1500 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. కానీ మాటలే కానీ అది చేతల్లో లేదు. కనీసం వెంటనే మిర్చి కొనుగోలు చేసిన వెంటనే అకౌంట్లో వేస్తే అది చాలా మంచిది. మరి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు 2వ తారీఖు గుంటూరు నగరంలో దీక్ష చేస్తున్నారు. కాబట్టి ఆ దీక్షకి సంబంధించి ప్రతి ఒక్క రైతు కూడా, ఎందుకంటే రైతుల్లో టీడీపీ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, అంటే ఉన్నా కూడా అందరూ ఒకటే కాబట్టి ఒకే చోట తీసుకొచ్చి మార్కెట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దీక్షలో పాల్గొని మరి రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళకి అనుగుణంగా మరి సహాయం చేయాలని చెప్పేసి, ఎందుకంటే రైతుల్లో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరు కాబట్టి అందరూ ఉంటారు కాబట్టి అందరూ సహాయం చేయాలి. కాబట్టి మరి అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినా సరే మరి రైతులకి న్యాయం చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు దీక్ష చేస్తారు. కాబట్టి అందరూ ఆ దీక్షకి పాల్గొనాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఎందుకంటే రైతు లేనిదే ఈ లోకం లేదు, రైతులు ఉన్నా కాబట్టే ఈ లోకంలో అందరూ కూడా వాళ్ళు పండించిన ధాన్యం కానివ్వండి, పంటలు కానివ్వండి, మళ్ళీ కూరగాయలు అన్నీ కూడా వాళ్ళ వల్లనే ఈ దేశం ఈ రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి వాళ్ళ సుఖంగా ఉంటేనే ఈ రాష్ట్రం సుఖంగా ఉంటుంది. కాబట్టి వెంటనే మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం దిగొచ్చి ఆ రైతులకి సాయం చేయాలని చెప్పేసి, ఎందుకంటే రైతుల్లో అందరూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి మరి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అందుకు అనుగుణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దీక్షలో పాల్గొనాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట.